మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర మరికొద్దిసేపట్లోనే ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఆల్రెడీ సమయం 9 గంటలు దాటింది కాబట్టి ఖచ్చితంగా 10:56 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఇంటి నుంచి బయలుదేరబోతున్నారు. ప్రస్తుతం మీరు చూడొచ్చు, ఇదే తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం. ఇక్కడి నుంచి ఆయన బయలుదేరిపోతున్నారు. మొత్తం 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఆయన పర్యటన జరగబోతుంది. ప్రధానంగా గతంలో జరిగినటువంటి సిద్ధోత్సవాలు జరిగిన 4 జిల్లాలు మినహాయించి మిగతా 21 జిల్లాల్లో కూడా యాత్రలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేడర్లో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరబోతున్న నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. మీరు రేపటి నుంచి చేయబోతున్నటువంటి బస్సు యాత్ర సక్సెస్ కావాలంటూ నిన్న సాయంత్రం అంతా కూడా ఇక్కడ కోలాహలం కనిపించింది. వారందరూ ఆశీర్వాదాలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సీఎంఓ కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయంగా కలిసి తమ కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేసిన పరిస్థితి. ఎందుకంటే మరికొద్దిసేపట్లోనే ఆయన బస్సు యాత్రకి బయలుదేరి వెళ్ళబోతున్నారు కాబట్టి సక్సెస్ చేసుకుని తిరిగి రావాలంటూ వారంతా కోరుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా పుష్పగుచ్చాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మరికొద్దిసేపట్లో అంటే 10:56 ఇక్కడి నుంచి ఆయన బయలుదేరబోతున్నారు. గన్నవరం వెళ్ళి అక్కడి నుంచి కడప చేరుకుంటారు. తొలుత అక్కడి నుంచి ఇడువులపాయకు ఖచ్చితంగా 12:20 చేరుకుంటారు. అక్కడ మళ్ళీ 1 గంట నుంచి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర జరిగేటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఇక బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా 1:30కు ఇడువులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రికి ఆలగడ్డ చేరుకుంటుంది. మొత్తం తొలి రోజు 132 కిలోమీటర్ల వరకు బస్సు యాత్ర జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇడుపులపై చేరుకున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే ఇక్కడ కూడా చూస్తే తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం దగ్గర కూడా ఇప్పటికీ నిన్నటి నుంచి పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు కూడా వచ్చి పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్కు అభినందనలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి దిగారంటే ఇంకొక లెక్క అన్నట్టు ఉండబోతుంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిన తీరు వేరు, పార్టీ అధినేతగా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళబోతున్న తీరుతోటి ప్రతిపక్షాలు కూడా వణుకు పుట్టే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే జగన్ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు అన్నటువంటి సమాచారం తెలిసిందో అప్పుడు కూటమికి సంబంధించినటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు నుంచే ఎన్నికల ప్రచారాన్ని కూడా చేయాల్సిన పరిస్థితి. అనేక కార్యక్రమాలు పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటన్నిటిని కాపీ కొట్టమే పనిగా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బస్సు యాత్ర తరహాలోనే ఇదే రోజు చంద్రబాబు కూడా తన యాత్రని మొదలు పెట్టబోతున్నారు. సో మొత్తంగా అయితే ఒక వణుకైతే కూటమి నాయకుల్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు జగన్ చేపట్టబోతున్నటువంటి యాత్ర ద్వారా ఇప్పటివరకు గడిచిన 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఇంకా కొన్ని సలహాలు, సూచనలు నేరుగా ప్రజల నుంచే ఆయన తీసుకోబోతున్నారు. దాంతోపాటు రానున్న 5 ఏళ్లలో అంటే మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతాం కాబట్టి తర్వాత మళ్ళీ ఇంకా ప్రజలకు ఎలాంటి మేలు చేయాలనేటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రజల నుంచి, ఆయా వర్గాల ప్రజలతో పాటు మేధావుల నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకోబోతున్నారు. ఆ కార్యక్రమం అంతా కూడా ఈ రోజు మరికొద్దిసేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. హరి.